మనకి నిద్ర నుంచి వస్తుంది. నిద్ర ఫర్ ఎగ్జాంపుల్ మనం సరిగ్గా ఒక 6 to 8 hours ప్రాపర్ నిద్రపోలేదు అనుకోండి, డెఫినెట్ గా నెక్స్ట్ మార్నింగ్ మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. ఆఫీస్కి వెళ్ళినా ఫ్యామిలీ లైఫ్ మేనేజ్ చేయలేదు, పీస్ ఆఫ్ మైండ్ పోతుంది స్ట్రెస్ వల్ల, అవునా కాదా? ఈవెన్ ఆఫీస్ స్ట్రెస్ మనకు ఉన్నా కానీ మనకి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. బెడ్ మీద పడుకొని కళ్ళు మాత్రం మనం ఓన్లీ ఫ్యాన్కి వెళ్ళి మాత్రం చూస్తూ ఉంటాం కానీ నిద్ర అయితే పడ్డది, అవునా కదండి? సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక చిన్న డిఫరెంట్ సఫరింగ్ ఉంటుంది. మనం కనుక మన మైండ్ ని మేనేజ్ చేసుకోపోతాం. బట్ శక్తి మాత్రం ప్రాపర్ గా మీరు నిద్రపోతేనే, క్వాలిటీ స్లీప్ ఉంటే మాత్రమే ఆ శక్తి వస్తుంది, అవునా కాదు? సో ఈ రెండు మనకు అందరికీ తెలిసినవి, కానీ అందరికీ తెలిసినా కానీ ప్రాక్టీస్ చేయని కొంతమంది తెలియని ఇంకో రెండు ఉన్నాయి. అవేంటిదంటే ఒకటి బ్రెత్ ఒకటండి, ఇంకోటి మెడిటేషన్. బ్రెత్ అనేది మనము ఒక మనిషి రోజు బ్రీత్ అనేది 10,000 లీటర్లు బ్రీత్ తీసుకుంటాడండి ప్రతి రోజుకి. మనం ఫుడ్ ఎంత తీసుకుంటామండి? మాక్సిమం అయితే 3 times కలిపి 1.5 kg లేకపోతే 1 kg అంతే. బట్ బ్రీత్ మనం 10,000 లీటర్లు తీసుకుంటాము. హైయెస్ట్ ఎనర్జీ వచ్చేది కూడా బ్రీత్ నుంచే. కానీ మనం ఏ రోజు కూడా దాని మీద ధ్యాస చూపించి దాని గురించి ప్రాపర్ గా ఏమైనా చేస్తే మనం బ్రీత్ నుంచి ఎనర్జీని గెయిన్ చేయగలుగుతాం అనేది మన కొంతమందికి అవేర్నెస్ లో లేదు, కొంతమంది తెలిసినా కానీ ఇగ్నోర్ చేస్తారు. సో ఈ శక్తి అనేది బ్రీత్ వల్ల వస్తుందండి. దట్ ఈస్ ద థర్డ్ వన్, బ్రీత్. తర్వాత మెడిటేషన్ నుంచి కూడా చాలా శక్తి వస్తుందండి. మెడిటేషన్ ఏంటంటే మీరు అలర్ట్ గా ఉండి, అంటే మీరు పడుకోవాలని అవసరం లేదు, అలర్ట్ గా ఉండి కూడా మీరు ఒక ఎనర్జీని గెయిన్ చేయొచ్చు. అది మనం తర్వాత చూద్దాం దాని గురించి. సో ఈ 4 రకాల ఎనర్జీ మనకు వస్తుంది. ఎస్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ లో మీకు, అంటే నెక్స్ట్ మేము చేసే ప్రోగ్రామ్ లో మీకు టీచ్ చేయబోయేది ఏంటంటే బ్రీతింగ్ సంబంధించి మెడిటేషన్ ఆల్సో. ఒక రిథమిక్ టెక్నిక్ అని చెప్పేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బేసిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఉంటుంది శివశక్తి అని. సో ఆ టెక్నిక్ ద్వారా మీరు బ్రీత్ ద్వారా ఎనర్జీని గెయిన్ చేయగలుగుతారు. ఒకసారి మీరు కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే రోజుకు 20 to 30 minutes, దాని వల్ల జనరేట్ అయ్యే ఎనర్జీ మీకు డే మొత్తం మిమ్మల్ని రిఫ్రెష్ గా ఉంచుతుంది, ఫ్రెష్ గా ఉంచుతుంది, ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు మీకు సంతోషంగా ఉంటుంది. తర్వాత మీకు కొంచెం ఆ ప్రోగ్రామ్ లో మీకు నాలెడ్జ్ కూడా ఇస్తారు. ఆ నాలెడ్జ్ వల్ల మీరు మైండ్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, చుట్టూ ఉన్న పీపుల్ ఎలా మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇదంతా నాలెడ్జ్ మీకు దాని ద్వారా వస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు నేను మా టీచర్ వాణిబాల గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తన థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నా రిక్వెస్ట్ అందరికి, అబ్బా మీరందరూ ఇంకా చాలా మంది కొంచెము ఈవెన్ దో యు ఆర్ వాలంటీర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ప్లీజ్ ఆన్ యువర్ మొబైల్స్ వీడియోస్. మరి ఘోరంగా ఉంది చూస్తూ బ్లాంక్ వీడియోతో మాట్లాడడం. can I just request all of you to just on your videos please. Amarnath garu, Srinivas garu, Sumana, thank you so much. Some doctor, yes, Shalini, yes, please Anumala Srinivas garu, all of you. Okay, nice, thanks a lot. So first simple thing and oka story cheptanu meeku. Story vintara leda? Are you all ready for story? Yeah, yes, ready. We like stories, right? Okay. Story ఏంటంటే సింపుల్. ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నారు. ఇప్పుడు కూడా అందరు ఇంకా ఆన్ చేయలేదబ్బా, వీళ్ళందరూ కొంచెం అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ప్రదీప్ గారు, ప్రభాకర్ గారు, ప్రదీప్ రామగిరి, ఎస్ పర్వాలేదు, ఈ ఇళ్లలో ఉన్నారు కదా, అందరు ఎలా ఉన్నారు పర్వాలేదు, అన్ని అలవాటు అయిపోయింది. టెక్నాలజీ మాత్రం అందరినీ వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చింది. దట్స్ ఎ నైస్ థింగ్ కదా. వీ షుడ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు ద టెక్నాలజీ. ఫస్ట్ ఇలా కూర్చొని కంఫర్టబుల్ గా మీరు కూర్చొని చూస్తున్నారు, మేము మీతో మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఊహించలేదు ఇట్లా అవుతుందని. ఎనీవే, సో కరోనా వల్ల ఇది ఒక పెద్ద లాభం ఉంది. అయితే ఒక సైంటిస్ట్ నది ఒడ్డున వెళ్తున్నాడు, షికారు చేస్తున్నాడు. సరే బోట్ లో కూర్చోవాలనిపించింది, కూర్చున్నాడు. పాపం సైంటిస్ట్ కదా చాలా బిజీగా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటికల్లీ ఆ బోట్ నడిపేవాడు నడుపుతున్నట్టు, బాప్రే సార్కి అన్ని ఫోన్లు వస్తున్నాయి అని, సార్ మీరు ఏం చేస్తుంటారు అంటే, అరే నేను అమ్మ పెద్ద సైంటిస్ట్, నేను ఇక్కడ ఐఐసిటీలో, హైదరాబాద్ లో ఐఐసిటీలో, నీకు తెలీదా నేను ఎన్నెన్నో పనులు చేస్తుంటాను అది ఇది. సరే పాపం సైంటిస్ట్ అంటేనే ఎవరో తెలియదు ఆ బోట్ మళ్ళీ. సరేలే అని పాపం కామ్గా బోట్ నడిపించుకుని ఉంటాడు. వింటున్నారా అందరూను? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్స్. అయితే సరేనని కొంతసేపు వెళ్ళాకన అప్పుడు అడుగుతాడు ఆ సైంటిస్ట్ ఉన్నట్టు, అయినా నీకు కెమిస్ట్రీ అంటే ఏమన్నా తెలుసా అంటాడు. పాప బోర్డ్ పర్సన్ అంటాడు, నాకు తెలియదు బాబు కెమిస్ట్రీ అంటే. అయ్యో నీ లైఫ్ లో 25% వేస్ట్ అయిపోయిన జీవితం అంటాడు.
సరే కొంచెంసేపు ముందుకు వెళ్ళాక అడుగుతాడు, ఫిజిక్స్ అంటే తెలుసా పోనీ నీకు అంటాడు. మనందరం నేర్చుకున్నాం కదా ఫిజిక్స్, నేర్చుకున్నామా లేదా? యు ఆల్ హ్యావ్ స్టడీస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్. ఎస్, ఓకే. సో అట్లా కెమిస్ట్రీ అంటే తెలుసా అని అడుగుతాడు. అడిగితే నాకు తెలియదు బాబు అంటాడు. అయితే నీది ఇంకా 50% ఆఫ్ లైఫ్ వేస్ట్ ఉంటాడు. అయిపోయాక సగం నది మధ్యలోకి వెళ్తుంది, ఆ బోటుకు చిల్లు పడుతుంది. మీకు స్టోరీ అర్థమైపోయింది కదా? అర్థమైందా లేదా? చూడండి, చిల్లు పడంగానే అప్పుడు ఏమని అడుగుతాడు, ఈ బోట్ నడిపిస్తున్న వాడు అడుగుతాడు సైంటిస్ట్ ని, సార్ మీకు స్విమ్మింగ్ ఈత కొట్టడం వచ్చా అని అడుగుతాడు. ఈయనకి ఈత కొట్టడం రాదు. ఈయనంటాడు, నాకు ఈత కొట్టడం రాదు బాబు అంటాడు. నేనేం చేయలేనండి, మీ జీవితం అంతా వేస్ట్. ఇప్పుడు బోట్లోకి నీళ్ళు వస్తున్నాయి, నేనైతే దూకేసి వెళ్ళిపోతున్నాను, మీరేం చేస్తారో చేసుకోండి. బట్ ఇఫ్ యూ లైక్ ఇట్ అట్లీస్ట్ సే దిస్. ఇంకా బాగుంటే ఇలా చెప్పచ్చు, లేదా ఇలా క్లాప్ కొట్టచ్చు. ఓకే, సో ఏంటి దీనికి మన జీవితానికి సంబంధం చూడండి. మన జీవితం కూడా ఇట్లానే నడుస్తుంది. మనం చూస్తే మనము లివింగ్ గురించి, జీవించటం ఎట్లాగా, చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, అన్ని చెప్తాం పిల్లలకి కదా. మనం కూడా చిన్నప్పటి నుంచి అలానే పెరిగాం. ఎస్, ఎక్సెప్ట్ అవును, ఎస్ అవును. కానీ మనము జీవించటం, అసలు జీవితం అంటే తెలుసా మనకి? జీవితం దేంతో మునిపడిందని తెలుసా? వాట్ ఈజ్ లైఫ్ అన్నది తెలీదు. వి లర్న్ మోర్ ఆఫ్ లివింగ్. కాలేజీలో కూడా అంతే, అందరూ చదువుకోరా, ఐఐటి తెచ్చుకో, లేదా ఇది తెచ్చుకో, డిగ్రీ తెచ్చుకో, పీజీ చేసుకో, ఎంఎస్ చేసుకో, అమెరికా వెళ్ళు, డబ్బులు సంపాదించుకో. కానీ జీవితంలో ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, జీవితానికి నీకు కావాల్సింది ఏమిటి అన్నది ఎవ్వరని చెప్పం మనం. ఆయన చెప్పినప్పుడు ఇప్పుడే సుదర్శన్ చెప్పారు కదా, ఇంటెలెక్చువల్లీ మనకు అన్ని తెలుసును, కోపం తెచ్చుకోకూడదు తెలుసు కదా, తెలుసా తెలీదా? తెలుసు, కానీ కోపం వచ్చేస్తుంది కదా. ఎస్, చికాకు తెచ్చుకోకూడదు, ఇంకొకరి మీద చికాకు పడకూడదు. కోపం మన కోపమే తన శత్రువు, చిన్నప్పుడు నేర్చుకున్నాం. బట్ కోపం వస్తుంది, చికాకు వస్తుంది, నెగటివ్ థాట్స్ మంచిది కాదు. బట్ థాట్ వచ్చాక తెలుస్తుంది మనకు అది నెగటివ్ థాట్ అని. మీకు తెలియకుండా, అంటే మనకు తెలియకుండా ఇలాంటి నెగటివిటీ మన లోపల వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ మన ఇమ్యూనిటీ పడిపోతుంది అన్న విషయం మీకు తెలుసా? ఇది అందరూ చెప్తున్నారు నెగటివ్ ఆలోచన రాకూడదు, నెగటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు ఇవాళ రేపు అందరికి అన్ని నాలెడ్జ్ ఉన్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటి, నెగటివ్ వైబ్రేషన్స్ ఏంటి అనేసి. బట్ నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాక మనకు అర్థమవుతుంది అది నెగటివ్ థాట్స్ అనేసి కదా. సో జీవితం అంటే ఏమిటి? వాట్ ఈజ్ లైఫ్? సింపుల్, ఇప్పుడే చెప్పారు చూడండి, శ్వాస. ఎస్, మీరు హడావిడిగా ఎక్కడైనా పరిగెత్తి వెళ్ళినప్పుడు గబగబా పరిగెట్టాలి, లేదా గబగబా నడవాలి, లేదా మెట్లు ఎక్కాల్సి వచ్చింది, లిఫ్ట్ పని చేయలేదు, ఏం చేస్తారు? ముందు ఆగి ఒక శ్వాస తీసుకుంటారు, విడిచిపెడతారు. ఎస్, అవునా కదా? అట్లాగే బాగా అలసిపోయినారు, ముందు కూర్చొని ఏం చేస్తారు? ముందు ఒక రిలాక్స్. ఎస్, రిలాక్స్ అయ్యే ఫస్ట్ ముందు. అట్లాగే మీరు చూస్తే పుట్టంగానే చేసిన ఫస్ట్ పని ఏమిటి? చివరి పని ఏంటి? సో ఈ శ్వాస తీసుకోవడము, విడిచిపెట్టడము, బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ మధ్యలో ఉన్న కాలం జీవితం. అంటే మన లైఫ్ అంతా కూడా చూడండి, ఆయన చెప్పారు కదా 4 సోర్సెస్ ఉన్నాయని. ఫుడ్ కూడా మనకి శక్తినిస్తుంది, కరెక్ట్. మెడిటేషన్ శక్తినిస్తుంది, కరెక్ట్. నిద్ర కూడా శక్తినిస్తుంది, కరెక్ట్. శ్వాస కూడా శక్తినిస్తుంది, కరెక్ట్. కానీ ఈ 4 సోర్సెస్ ని మనము జాగ్రత్తగా వాడుకుంటున్నామా? అందులో ఇంపార్టెంట్ అయింది, ఫుడ్ లేకుండా కూడా మనం బతకగలమా లేదా? కొంతకాలం, కొన్ని గంటలు. ఎస్, అలాగే శ్వాస లేకుండా ఎంతసేపు బతకచ్చు మనం? ఎంతసేపు జీవించగలం? మిల్లీ సెకండ్స్ కదా, సెకండ్స్. ఎస్, అంత ఇంపార్టెంట్ అయిన శ్వాస గురించి మనకు అసలు అవగాహన ఉందా? శ్వాసకి ఇమ్యూనిటీకి ఏంటి సంబంధం? ఓకే, చూడండి ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు ఇంకొక చిన్న మాట, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా క్రిటిసైజ్ చేస్తారనుకోండి,
ఏదో కామెంట్ చేస్తారా లేదా? ఎన్ని రోజులు నిద్ర పట్టదు? 1 2 days 3 days until we carry that. Until we carry that. ఎస్, సంతోష్ గారు కూడా వీడియో ఆన్ చేయొచ్చు. ఎస్, చూసారా, మనకు తెలియకుండా ఆరు రాత్రంతా మనము అదే 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 ఆలోచిస్తుంటాము. మీరు ఆ రోజు చాలా హ్యాపీ, ఒక చిన్న ఫోన్ కాల్ చాలు మనకి హోల్ డే డిస్టర్బ్ చేసేస్తుంది. అగ్రీ ఆర్ నాట్? ఎంతమంది అగ్రీ చేస్తున్నారు? అప్పుడు మనం ఏమంటాం చూసామా జనరల్ గాను, అరే నా డే అంతా ఎంత బాగుండింది, దట్ ఫెలో డిస్టర్బ్డ్ మై స్లీప్, దట్ ఫెలో డిస్టర్బ్డ్ మై డే. ఎస్, ఇదే కదా మనం అనేది. నిజంగా ఒక మాట అడుగుతాను, సిన్సియర్ గా చెప్పండి, ఆ మనిషి మీ నిద్రని డిస్టర్బ్ చేశారా? మీ మనసు, మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందా? మనసే డిస్టర్బ్ చేసి. ఎవరు చెప్తున్నారు? కళ్యాణ్. కళ్యాణ్ గారు. ఎస్ ఎస్, రూపా, వాట్ యు సే? యా, మన మనసే డిస్టర్బ్ అవుతుంది. వి ఆర్ డిమోటివేటింగ్. ఎస్, శరత్ గారు, శరత్ సరా చెప్పండి, హూ ఇస్ డిస్టర్బింగ్? యూ కెన్ అన్మ్యూట్ అండ్ దెన్ సే. నేను మూడు డిస్టర్బ్ అవుతాను. మీరు కూడా డిస్టర్బ్ అవుతారు. మూడు, మైండ్, మనసు, నేను టోటల్ డిస్టర్బ్ అయిపోతాను. అవును, కానీ ఎవరు చేస్తారు? మీ మైండ్ కదా. కానీ మనము ఎవరిని కరెక్ట్ చేద్దాం అనుకుంటాము? మనని కరెక్ట్ చేసుకుంటామా, ఆ మనిషిని కరెక్ట్ చేద్దామని వెళ్తామా? అవతల వాళ్ళని కరెక్ట్ చేద్దాం అనుకుంటా. అవుతుందా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్న ఎవరైనా చెప్పండి, ఎప్పుడైనా ఎవరైనా మీరు కరెక్ట్ చేయగలిగారా? వీ కెన్ గైడ్ దెమ్ డెఫినెట్లీ. సి, ఐఎమ్ నాట్ సేయింగ్ కి ఎవరిని ఏమి కరెక్ట్ చేయదని చెప్పడంలా, కానీ మనం కరెక్ట్ చేసే కన్నా ఫస్ట్ ఎవరిని కరెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ప్లేస్ లో నా మనసును నేను కరెక్ట్ చేసుకోవాలి. See, it is my mind which is disturbing me for the whole night. Yes. So, have you ever tuned your mind? మీ మనసుని ఎప్పుడైనా మీరు ట్యూన్ చేసుకోగలిగారా? ఎలా మనం ట్యూన్ చేసుకోవాలి? ఇది నేను చెప్తున్నాను ఇందాక ఆ కథతోటి. మనకి కాలేజీల్లో కానీ స్కూల్స్ లో కానీ ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో లివింగ్ గురించి చెప్తారు, కానీ మైండ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్పరు. నెగటివ్ థాట్స్ వస్తే ఏం చేయాలి అని ఎవరు చెప్పరు. చెప్పారా? మీకు ఎవరైనా నేర్పించారా? కానీ మన జీవితంలో చూడండి, నెగటివ్ థాట్స్, నెగటివిటీ, ఎందుకు ఇమ్యూనిటీ తగ్గిపోతుందంటే మన నెగటివిటీ. అది ఇప్పుడే అది కూడా అర్థమవుతుంది ఈ పాయింట్. సో వాట్ ఈస్ దట్ లింక్? అయితే ఏమిటి? కోపం వస్తే ఏమిటి? నెగటివ్ థాట్స్ వస్తే ఏమిటి? ఎస్, మీ శ్వాసకి మీ నెగటివ్ థాట్స్ కి చాలా సంబంధం ఉంది. ఎలా అంటే చూడండి, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటారు? మీరే చెప్పండి. హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటారు? మదన్ మోహన్ గారు, హ్యాపీగా ఉన్నప్పుడు శ్వాస బాగా తీసుకుంటామా లేదా? ఏదైనా ఒక మంచి పువ్వు బాగుంది, ఒక ప్లేస్ బాగుంది అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ముందు ఒక పెద్ద శ్వాస తీసుకొని అబ్బా కదా. అదే మీరు కోపంగా ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటారు? స్పీడ్ బ్రేక్ వచ్చినట్టు ఆగిపోతుంది మేడం. స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు. కరెక్ట్, థ్యాంక్ యూ. రైట్, చూసారా అసలు ఎంత బ్రీద్ అవుట్ ఎక్కువ అయిపోతుంది, ఫాస్ట్ బ్రెత్ ఉంటుంది. తెలియకుండా మన కోపం వచ్చినప్పుడు మన శ్వాసలో ఎంత తేడా వస్తుందంటే, మీకు ఇంకొకటి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు డీప్ ఆలోచనలో ఉన్నప్పుడు మీరు గమనించారా? మీరు శ్వాస కూడా తీసుకోరు. చూడండి, ఎప్పుడైనా సరే డీప్ ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒక్క శ్వాస తీసుకొని వదిలేసి అంటాం. గుర్తు తెచ్చుకోండి. ఎస్ ఎస్, అంటే ఒక డీప్ ఆలోచనలో ఎవరి గురించి అన్నా, ఒక ఏదైనా కావచ్చు, మంచైనా చెడైనా, ఒకరి గురించి ఆలోచిస్తున్నప్పుడు కనీసం మనం శ్వాస తీసుకోవాలనే ధ్యాస కూడా మనకు ఉండదు. అదేదో నడుస్తుంది కాబట్టి మనం ఇంకా జీవించి ఉన్నాం. ఎస్, అలాగే మనము ఒంట్లో బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు మన శ్వాస ఎంత షాలో అయిపోతుంది చూడండి, అప్సెట్ అయినప్పుడు. సో మన శ్వాసకి మన లోపల భావాలకి, ఎమోషన్స్ కి ఎంత సంబంధం ఉంది. అగ్రీడ్ ఎవ్రీవన్?
మన లోపల నెగటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయంటే దాని మూలంగా మనకి శ్వాస యొక్క కేపబిలిటీ, శ్వాస పడిపోతూ వస్తుంది. యు నో దట్. నౌ సి, మీకు ఇప్పుడే చూపిస్తాను. మీరందరూ ఇక్కడ చేపెట్టండి, గుండె మీద చేపెట్టుకోండి. అబ్జర్వ్ దట్ బ్రెత్. శ్వాసను గమనించండి. మామూలుగా ఏమవుతోంది, ఇక్కడ ఏమన్నా కదులుతుందా, ముందుకి వెనక్కి వస్తుందా? ఓకే. నా రెండో చేతి మీరు పొట్ట మీద పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం శ్వాసని దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి, లాంగ్ బ్రెత్లు తీసుకోండి. టేక్ లాంగ్ బ్రెత్స్. అచ్చా, మీకు తెలిసిన మన శ్వాస తీసుకున్నప్పుడు మన పొట్ట భాగం బయటికి రావాలి, చాలా ఇంపార్టెంట్. అది వస్తుందా లేదా ముందు గమనించండి. ఫస్ట్ పొట్ట ముందుకి బయటికి రావాలి. శ్వాస నిలిపినప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. ఎంతమందికి పొట్ట భాగము బయటికి వస్తుంది శ్వాస తీసుకున్నప్పుడు? ఒకసారి పెట్టండి. నేను ఐ వాంట్ టు సే ఎవ్రీవన్. Good, at least you are breathing in the right way. Yes, we heard that మేము కోర్సులు తీసుకున్నప్పుడు even the doctors also breathing wrong way లో breathing. ఎందుకంటే శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట భాగం బయటికి రావాలి. మన లంగ్స్ బెలూన్స్ లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, మీరు ఇంత శ్వాస తీసుకుంటే మీ పొట్టలో కొంచెంగా ఒక లంగ్స్ ఎక్స్పాన్షన్ అనేది, ఒక పొట్ట భాగం బయటకు వచ్చింది. కానీ మనం నార్మల్ గా ఎప్పుడు కూడా 30% మన లంగ్స్ ను ఉపయోగిస్తున్నాం. కనీసం మీరు ఈ విధంగా లాంగ్ బ్రెత్ లో రోజుకి 10 నిమిషాలన్నా తీసుకుంటున్నారా? అంటే we are not using our lungs 100%, at least for 10 minutes in a day. Agreed everyone? ఒప్పుకున్నారు కదా? 10 నిమిషాలు కూడా మనము, అంటే చూడండి, మన శ్వాసని మన ఊపిరితిత్తులు ఇప్పుడే మీరు చెప్పారు, శ్వాస మనకి ఎనర్జీని ఇస్తుంది. ఎస్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ శ్వాసతోటే మనకి జీవితం ఉంది. ఒప్పుకున్నారా లేదా? అలాంటి శ్వాస మనము కనీసం 100% ఒక 10 నిమిషాలు కూడా తీసుకోవటం లేదు. మీరు మొబైల్ ని ఛార్జ్ చేస్తారా 100%? ఎస్, కానీ మిమ్మల్ని ఎంత ఛార్జ్ చేసుకున్నారో చూడండి, ఓన్లీ 30%. ఎస్, గాట్ ఇట్? ఓకే. సో ప్లీజ్, ఎలా మనం ఇది చేయొచ్చు, ఎలా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీన్ని? మనని మనం ఛార్జ్ చేసుకోవడానికి శ్వాస ఒకటే. మన ఎనర్జీ ఏంటి? శ్వాస. మనకు వచ్చే, చూడండి, మీరే చెప్పారు, మన భోజనం లేకుండా 4-5 గంటలు ఉండొచ్చు, నిద్ర లేకుండా 4-5 గంటలు ఉండొచ్చు, మెడిటేషన్ లేకుండా జీవితాంతం ఉండొచ్చు. కానీ శ్వాస లేకుండా కొద్ది క్షణాలు మాత్రమే ఉండగలమని మీరే చెప్పారు. ఇవాళ రోజున కరోనా వస్తే ఒక శ్వాస కోసం అని ఒక ఆక్సిజన్ సిలిండర్ పెడితే రోజుకి 12,000 రూపాయలంట. మాకు డాక్టర్స్ వస్తుంటారు, చెప్తుంటారు అనమాట. పర్ డే దే చార్జ్ 12,000 rupees టు కీప్ ఎ ఆక్సిజన్ సిలిండర్, బికాస్ మన లోపల. అండ్ వాళ్ళు చేసే ఫస్ట్ ఇది కూడా మీకు తెలిసిన డాక్టర్లు, కోవిడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ కోవిడ్ పాజిటివ్ అయి బయటకు వచ్చిన వాళ్ళు? ఎనీవన్ హియర్? ఎనీవన్ ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వాళ్ళు ఉన్నారా? ఆర్ అయిపోయి వచ్చిన వాళ్ళు క్వారంటైన్ నుంచి? ఓకే, ఫైన్. సో వాట్ ఐ హర్డ్ ఈస్, కోవిడ్ వచ్చాక వాళ్ళు ఫస్ట్ మీ ఆక్సిజన్ లెవెల్స్ కోసం అని ఒక ఆక్సిమీటర్ ఇచ్చి మీ ఆక్సిజన్ లెవెల్స్ ని ముందు చెక్ చేస్తారు. తెలుసా మీకు? ఆర్ కోవిడ్ మనకి ఊపిరితిత్తుల మీదనే ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు అనంటే మనకి ఫస్ట్ ఈ అవగాహన లేదు, ఊపిరి గురించి అవగాహన లేదు, శ్వాస గురించి అవగాహన లేదు, శ్వాస ఎలా తీసుకోవాలని కూడా తెలియదు. ఆరు శ్వాస కూడా మనము 30%, అంటే పైన చూడండి, మీరే చెప్పారు. ఇప్పుడు పెట్టండి, ఇక్కడ మళ్ళీ చేయి పెట్టండి. ఓన్లీ పై భాగం ఒకటే కదులుతుంది శ్వాస తీసుకుంటే. కింది వరకు చేయి పెట్టి కనీసం ఒక 10 నిమిషాలు మనము డీప్ బ్రెత్లు తీసుకుంటున్నామా? అందుకని అలా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటికల్లీ మన ఊపిరితిత్తులు మొత్తం మనం ఉపయోగించిన వాళ్ళం అవుతాం. యూజ్ యువర్ లంగ్స్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ కెపాసిటీ, దెన్ ఇట్ గివ్స్ ఎనర్జీ టు ద హోల్ బాడీ. మన శరీరం అంతా కూడా ఒక శక్తిని ఇస్తుంది.
దాని మూలంగా మన లోపల ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇమ్యూనాలజికల్ బూస్టర్స్ అంటారు, అవి ఇంప్రూవ్ అవుతుంది. వైట్ బ్లడ్ సెల్స్, డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, అన్ని సిస్టమ్లు ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ కూడా అరగాలనంటే ఆక్సిజన్ కావాలి. How many of you know this? తెలుసా? మనకు శక్తి లేదు అని భోజనం చేస్తాము 3 పూట్ల, కానీ భోజనం అరగడానికి కూడా ఆక్సిజన్ కావాలబ్బా. మన ఆక్సిజన్ ఓన్లీ 30% అక్కడ ఉంది. అందుకనే ఇంత తొందరగా ఎసిడిటీలు వస్తాయి. డైజెషన్ లేదు, ఇండైజెషన్ వచ్చేస్తుంది. చూడండి, పిల్లల దగ్గర నుంచి డైజెషన్ లేదు, వాళ్ళ రేపు ఎసిడిటీలు, ప్రాబ్లమ్స్. బికాస్ మన బ్రెత్ స్కూల్స్ లో కూడా నేర్పించరు. అదే కదా మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్. శ్వాస మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ అండ్ నోబడీ టీచర్స్ us, and it is directly linked with our emotions. మన యాంగ్రీ వచ్చినప్పుడు మన బ్రెత్ పడిపోతుంది. మనం ఎవరి గురించి డీప్ గా ఆలోచిస్తున్నప్పుడు మన శ్వాస పడిపోతుంది. ఇక్కడ అసలు అవగాహన లేక ముందనే అసలు శ్వాస గురించి లేదు. టీవీలో సీరియస్ గా చూస్తుంటే కూడా శ్వాస పడిపోతుంది. ఏం చేయాలి మనం? అది మనం ఎప్పుడైతే మన శ్వాసని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో ఆటోమేటికల్లీ మనకి మైండ్ మీద కంట్రోల్ వస్తుంది. దీని మీద ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ వాళ్ళు అండ్ నిమ్హాన్స్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను చూడండి. మీరు ఇంత చెప్పాను కదా, ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకుందాం, ఒకసారి శ్వాస తీసుకుందాం. ఓకే, ఇలా అరచేతులు కొంచెం తెరుచుకొని పెట్టుకోండి. జస్ట్ వీ డూ అ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఫర్ జస్ట్ 5-6 minutes. మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒక చోట కూర్చోండి, మీరు నడుస్తూ అటు ఇటు వెళ్ళొద్దు. శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. శ్వాసతోటి మీ మనస్సును ఎట్లా పట్టుకోవచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం మనం. చిన్న మెడిటేషన్, శ్వాస గురించి ఒక అవగాహన. చుట్టుపక్కల వినిపిస్తున్న ప్రతి శబ్దాన్ని వినండి, గమనించండి. Observe all the sounds around you. ట్రాఫిక్ సౌండ్, మీ చుట్టుపక్కల ఎవరో మాట్లాడుతున్నారు, టీవీ సౌండ్, ఫ్యాన్ సౌండ్. జస్ట్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని అన్ని శబ్దాన్ని విందాము, గ్రహిద్దాము. యాక్సెప్ట్ ఆల్ సౌండ్స్. యు ఆర్ ఇన్ హార్మనీ విత్ ఆల్ సౌండ్స్. And now take a breath in, breathe out. ఒక శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. మీ శరీరాన్ని గమనించండి. అబ్జర్వ్ యువర్ బాడీ, అబ్జర్వ్ యువర్ లెగ్స్. చిన్న ధ్యానం, కళ్ళు మూసుకొని. శరీరాన్ని గమనించండి, కళ్ళు మూసుకోండి. కాళ్ళని గమనించండి. మీ కాళ్ళలో మీ ధ్యాస తీసుకొని వెళ్ళండి. టేక్ యువర్ అటెన్షన్ ఇన్ టు యువర్ లెగ్స్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. అండ్ టేక్ యువర్ అటెన్షన్ ఇన్ టు యువర్ స్టమక్, చెస్ట్. అబ్జర్వ్ యువర్ హోల్ బాడీ. శరీరాన్ని పూర్తిగా గమనించండి. హెడ్, ఫేస్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఒక శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. నౌ అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాసను గమనించండి. Incoming breath is giving you energy and outgoing breath is giving you peace, relaxing. లోనికి మీరు తీసుకునే ప్రతి శ్వాస మీకు శక్తిని ఇస్తుంది, విడిచిపెట్టే ప్రతి శ్వాస మీకు విశ్రాంతిని ఇస్తుంది. గమనించండి.
అబ్జర్వ్ యువర్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. ప్రతి శ్వాసని పర్మిషన్ ఇచ్చి లోపలికి తీసుకోండి, ప్రతి శ్వాసని పర్మిషన్ ఇచ్చి బయటికి పంపించండి. జస్ట్ అబ్జర్వ్ దాట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఇంకొక డీప్ బ్రెత్ తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. See, incoming breath is giving you energy. Just observe that. Observe your lungs. Take deep breath in. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని ఊపిరితిత్తుల్ని లోపలంతా గమనించండి. ఊపిరితిత్తులు ఎలా ఎక్స్పాండ్ అయింది. And then breathe it out. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగాను. Fill your lungs completely. And breathe out. నెమ్మదిగా విడిచిపెట్టండి. అండ్ అబ్జర్వ్ యువర్ థాట్స్. ఏమన్నా థాట్స్ ఉన్నాయా గమనించండి. జస్ట్ డోంట్ రెసిస్ట్ ఎనీ థాట్స్. గమనించండి, మంచి చెడు అని తీర్మానించద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ యువర్ థాట్స్, వాట్ ఎవర్ మే బి యువర్ థాట్స్, గుడ్ ఆర్ బ్యాడ్. డూ నాట్ జడ్జ్ దెమ్. One more deep breath in and breathe out. Another breath in and breathe out. See, now deep inside you are at peace. మనసు లోపల ఎంత ప్రశాంతంగా ఉంది గమనించండి. Deep inside you are at bliss. You are the bliss. Once again, దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఒక చిరునవ్వుతోటి నెమ్మదిగా విడిచిపెట్టండి. కళ్ళు మూసుకొని ఉందాము. ఏమన్నా ఆలోచనలు ఉందా ఇంకా మనసులో ఒకసారి గమనించండి. ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడవండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడవండి. ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని, పరిసరాల్ని అవగాహన చేసుకుంటూ ఇంకొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఆల్మోస్ట్ మీరు 7-8 minutes మెడిటేషన్ చేశారు. ఎలా అనిపించింది మీకు? ఎంతమందికి బాగా అనిపించింది? రిలాక్సింగ్ అనిపించింది. ఈ అలోన్ విలోమ్ అంటారు కదా మేడం, అనులోమ్ విలోమ్ కాదు ఇది. అయితే చూడండి, దానికి ఏమైనా సంబంధమా అంటున్నాను. అంటే అనులోమ్ విలోమ్ కూడా ఒక ప్రాణాయామనే. అయితే అసలు ముందు మన శ్వాస మీద మనం చూసారా, ఒక్క 7 నిమిషాలు మొత్తము మెడిటేషన్ చేశారు. 7 నిమిషాల పాటు మీరు కొంచెం శ్వాస మీద ధ్యాస పెడితేనే మీకు ఇంత రిలాక్సింగ్ గా అనిపించింది. అలా రిలాక్స్ అనిపించింది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మేము చేసేది శ్వాస నేర్పిస్తాము, ఒక లయబద్ధమైన శ్వాస నేర్పిస్తాము, ప్రాణాయామం నేర్పిస్తాము. ఏదైతే మన లంగ్స్ యొక్క 3 భాగాలకి, అంటే లంగ్స్ కింది భాగము, మధ్యమ భాగము, పై భాగానికి డిఫరెంట్ గా అన్నమాట ఎక్స్పాండ్ అయ్యేటట్టు, యూనో, సో దట్ మన లంగ్స్ యొక్క మన శ్వాస
ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆర్ మన లంగ్స్ ఎక్స్పాండ్ అవుతుంది, ఆర్ మన లోపల ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ ప్రాణశక్తి వెళ్తుందో, మనకి శ్వాస ద్వారా ప్రాణశక్తి వస్తుంది, ప్రాణశక్తి ద్వారానే మనకి ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి ముందు దానితో. మీరు అదే చాలా మంది ఇప్పుడు మా దగ్గర అంటున్నారు అనమాట, ఏం తినాలి ఏం తినకూడదు చెప్తున్నారు, కానీ అసలు శ్వాస తీసుకోవడం ఎలాగని ఎవరు నేర్పించిన వాళ్ళు లేదు అని. కరెక్ట్, ఎవరు నేర్పించలే కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ. శ్వాసని ముందు కరెక్ట్ గా తీసుకుంటే మనము అన్ని విధాల రోగ నిరోధక శక్తి మంచిగా ఉంటుంది అని. మేడం డిఫరెంట్ ఉంటుంది కదమ్మా శ్వాసలో, మరి ఏది ఫాలో అవ్వాలి? ఇప్పుడు వేరే గురువు ఒకసారి ఇదంతా అయిపోయాక మీ డౌట్లన్నీ పర్సనల్ గా నేను టైం ఇస్తాను, మీరు అడుగుతారు, సరేనా? అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ డౌట్స్ హియర్. ఓకే, సో లెట్ మీ కంప్లీట్. సో ఈ విధంగా మనము ఈ శ్వాస గురించి, ఎప్పుడైతే మన శ్వాస ఇంప్రూవ్ అవుతుందో, అంటే మన బ్రీదింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుందో, ఇట్ ఎన్హాన్సెస్ బ్రీదింగ్ కెపాసిటీ. ప్రాణశక్తి మన లోపల ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటికల్లీ మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, మన లోపల ప్రాణశక్తి పెరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, చిన్న పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి 90% లంగ్ కెపాసిటీ ఉంది. ఆర్ మన ఏజ్ వస్తున్న కొద్దీ, ఐ డోంట్ నో వాట్ ఎవర్ మే బి ద మెయిన్ ద నెగటివ్ ఎమోషన్స్, ద మోర్ మన నెగటివ్ ఎమోషన్స్ మన బ్రెత్ పడిపోతూ వచ్చింది. సో ఇక్కడ మనం రివర్స్ చేస్తున్నాం, వి ఇంక్రీజ్ అవర్ బ్రెత్, వి ఎన్హాన్స్ అవర్ బ్రెత్, and then so that we get the say over our own emotions. మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ వస్తుంది, ఆటోమేటికలీ మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ పీపుల్ హియర్, లైక్ అభిలాష మ్యామ్ వస్తున్నారు. ఆమె యూ కెన్ ఆల్సో ఆస్క్, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, షీఈ్ DGP హియర్, అండ్ ఆమె ఎంత స్ట్రెస్ లో ఉంటారు, అండ్ వి జస్ట్ కెన్ లిసన్ టు హర్, లైక్ మనం వాళ్ళందరూ ఫ్రంట్ లైన్ పీపుల్. మీకు తెలుసు కదా పోలీస్ పీపుల్ ఎంత ఈ టైంలో, GHMC వాళ్ళు, పోలీస్ పీపుల్ అండ్ డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారు ఈ కోవిడ్ టైంలో. మనం ఇంట్లో ఉండి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం, కానీ వాళ్ళు ఫ్రంట్ లైన్ లో ఉండి చూడండి, అయినా సరే హౌ దే ఆర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ మ్యామ్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్, లైక్ what is her this thing, Anesthesi. Please ma'am. So her name is Abhilasha ma'am. She is DGP here in Telangana Police. I'm additional DGP of the battalions. From childhood నాకు యాక్చువల్గా యోగా, ప్రాణాయామ నా స్కూల్ నుంచి ఇది క్లాస్ కరికులంలో ఉంది నా స్కూల్లో. But over time, when you get so busy with your life, all these things that you learned as a child or may have practiced for a bit, you forget. So I was very happy when Vani Garu met up with me, and we relearned and learnt it in a form of a small capsule, the Sudarshan Kriya, which is actually just so energizing. Most of my battalions members అది బేసిక్ కాస్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఫ్రంట్ లైన్ లో ఉంటే కాబట్టి పబ్లిక్ లో ఎంత ఇంటరాక్షన్ ఉంది పోలీస్ కి. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కేసెస్, కానీ వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్ వెరీ వెల్ బికాస్ వీఆర్ స్ట్రెస్, అది స్ట్రెస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఇఫ్ యూ కీప్ యువర్ స్ట్రెస్ అండర్ యువర్ కంట్రోల్, it is very easy. But to keep the stress under control, etla cheyali, adi chala important question. So to breathe, the Vani Garu, tarvata Sudarshan Garu mundu chepparu how your breath changes with your levels of stress. So vice versa kuda true undi. If you are stressed and you control your breathing, your stress comes down. So this was one thing that was refreshed for me and for many of my colleagues and juniors. They learned it, that even high stress low, if you keep your breathing even, if you accept the situation by doing some meditation, it might not be deep meditation, just by spending time with yourself. All of us cannot go into deep meditation, but just spending time with yourself, for yourself, controlling your breath, చాలా అది స్ట్రెస్ de-stressing అవుతుంది. అండ్ ఆల్ ఆఫ్ us are facing this problem. All of us, ఇది చాలా వాతావరణంలో ఇది
so many cases, so many, I mean, fellows every day మా బటాలియన్స్ నుంచి కూడా చాలా మందికి ఇది పాజిటివ్ వస్తుంది, బట్ చాలా మందికి ఏసిమ్టమాటిక్ ఉంది. దట్ ఈస్ ద నైస్ థింగ్. సో that fear factor that it is big disease, we should not have that one in our mind. Second, edana everyone chepte the WhatsApp lo vaste kan newspaper lo chuste, that is all adding to the stress. But the best way to control stress is to control your breath. So I'm sure Vani Garu will tell more about it, but I was very happy to learn the Sudarshan Kriya. I also did the advanced course, and the basic course lo that the 3 levels, 1, 2, 3 stages, and then the Bhastrika is very nice. In advanced course, more meditation, and that really helped quiet the negativity in your mind. It helps control meditation. So that's all I have to say. Vani Garu, thank you so much for giving me this opportunity. Thank you so much. Thank you so much. Yeah, really, we should give her a big clap, because being in that busy schedule, and then she just came here to, she every day she does practice with us. That is how she's more connected. Like her husband is Principal Home Secretary of AP, Vishwajit sir, and very nice. Like he's also very regular. See, we have done the courses for all the police people last 2 weeks. So we have done for CRP people, and she made all her battalions. వాళ్ళందరు బెటాలియన్ ఆమె కోర్స్ చేయించారు 1300 మంది చేతన. స్టిల్ అదే ఇదేంటంటే ఈ సుదర్శన క్రియ, ఈ ప్రాణాయామ వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మన బ్రీదింగ్ ఎన్హాన్స్ అవుతుంది, ఊపిరితిత్తులు కొంచెం ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఆటోమేటికల్లీ మన ప్రాణశక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. లైక్ హౌ షీ ఈస్ సేయింగ్ కదా, ముందు మన యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది. ఎస్, అండ్ దెన్ ఆటోమేటికల్లీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఈవెన్ అసిమ్టమాటిక్ వచ్చి మనకు పాజిటివ్ వచ్చినా సరే ఇట్ డజంట్ మ్యాటర్. నిజంగా చెప్పాలంటే కోవిడ్ అందరికీ ఏమి ఇది చేయదు, కంగారు పడకండి. ఫస్ట్ పాయింట్, మన బ్రెత్, డీప్ బ్రెత్ చక్కగా ఉండి మన లంగ్స్ ఎక్స్పాన్షన్ బాగుంటే అదేదో ఒక జలుబు లాగా వచ్చి వెళ్ళిపోతుంది. కాకపోతే డెఫినెట్లీ మన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మనందరం కూడా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి. ఎస్, ఈవెన్ సుదర్శన్ క్రియ చేసినా సరే మా దగ్గర దట్ రిథమిక్ బ్రెత్ ఇస్ కాల్డ్ సుదర్శన్ క్రియ. అదే ఇప్పుడు మేడం కూడా చెప్తున్నారు, మేమందరం ఇందాక నుంచి చెప్తున్నాము. సారీ, ఐ డిడ్ంట్ టెల్ యూ. దిస్ ఇస్ కాల్డ్ ఒక రిథమిక్ బ్రెత్ నేర్పిస్తాం అనమాట. అండ్ ఆల్సో ప్రాణాయామ విచ్ ఇంప్రూవ్స్ ఆల్ ద 3 lobes of your lungs. We work on every lobe anamata. Lower lobe of your lungs, middle lobes of your lungs, and upper lobes of your lungs. So automatically ఆ లంగ్స్ ఎప్పుడైతే మనము వర్కౌట్ చేస్తామో విత్ ప్రాణాయామ, it expands the lungs and enhances the breathing and improves the prana shakti and improves immunity. Okay, and automatically you feel relaxed, distressed, and very enthusiastic actually. So what we have started with, intellectually, the theme of the thing is intellectually we know everything. కోపం తెచ్చుకోకూడదని తెలుసును, నెగటివ్ థాట్స్ రాకూడదని తెలుసును. ఎస్, ఎవ్రీవన్, అందరికీ తెలుసు కదా. కానీ మనం ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి మనకి కోపం వచ్చేస్తుంది, కంట్రోల్ ఉండదు, మన పర్సనల్ రిలేషన్షిప్స్ పాడైపోతుంది, మన ఆఫీస్ కోపం తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తాము. అందులో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కోపం తీసుకెళ్ళి ఆఫీస్ లో. సో అంతా గడబడి. సో సింపుల్ బ్రీదింగ్ మీద మీరు కనుక కొంచెము ఇది ప్రాణాయామ అవి నేర్చుకుంటే, యూ ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్, అండ్ వాట్ ఈస్ వాట్, జీవించటం ఎలాగా అని తెలుసుకోవచ్చు. యూ కెన్ లెర్న్ మోర్ అబౌట్ ద లైఫ్. దట్ ఈస్ వాట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్. ఓకే, నౌ ఎనీవన్ వాంట్స్ ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్? సో దిస్ కోర్స్ ఈస్ ఫర్ 4 days. ఓకే, రోజుకి 2 గంటలు ఉంటుంది. మీకు ఎవరో ఒకళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరో మిమ్మల్ని ఇక్కడ పంపించి ఉంటారు, మీ వాళ్ళు, మా వాలంటీర్స్ ఎవరైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేశారో వాళ్ళే చెప్పారు మీకు. ఎస్, అందరూను. సో వాళ్ళకి బాగుంది కాబట్టే మీకు చెప్పారు, వాళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టే మీకు చెప్పారు. మీరు కూడా రండి, ఎక్స్పీరియన్స్ చేయండి ప్రాణాయామ అండ్ సుదర్శన్ క్రియ. మీరు కూడా ఇంకొకరికి చెప్తారు ఇట్లాగే. ఎందుకంటే బై నేచర్ మనందరికీ కూడా, హ్యూమన్ బీయింగ్స్ కి అందరినీ ఆనందంగా ఉంచాలన్నది మన స్వభావం.
అందరికీ ఆనందం కావాలి అన్నది మన స్వభావం. లోకా సమస్త సుఖినో భవంతు, అది మన నేచరు. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి నేచర్ అది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్లీ లిస్నింగ్. చాలా ఓపిక్ గా విన్నందుకు. అండ్ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ ఫోన్ నెంబరు, మీ పేరు మాకు చాట్ బాక్స్ లో ఒకసారి షేర్ చేయండి. మీరు ఎవరైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేయలేదో, ఓకే, ఎవరెవరు చేయలేదో వాళ్ళు మీ చాట్ బాక్స్ లో మీరు ఒకసారి మీ ఫోన్ నెంబరును మీ పేరు షేర్ చేయండి. ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ రిజిస్టర్ సో దట్ మీ ఫోన్ నెంబర్ కి మేము లింక్ పంపిస్తాము, మీరు రిజిస్టర్ చేసుకోండి. థర్స్డే నుంచి మార్నింగ్ కోర్స్ ఉంది, మార్నింగ్ 6:30 to 8:30. అన్ని పక్కన పెట్టి మీరు ఒక్కసారి కోర్స్ చేసి చూడండి. మీ జీవితంలో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎస్ రూప గారు, హూ ఇస్ ఇంపార్టెంట్ హియర్? We ourselves, we have to love ourselves. ఎస్, ఎందుకంటే ఫస్ట్ మనని మనం ప్రేమించినప్పుడే మనం అందరికీ ప్రేమ ఇవ్వగలుగుతాము. వాట్ ఎవర్ మీ దగ్గర ఏముందో అది ఇస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వాచ్ కావాలని అడిగాను అనుకోండి, మీ దగ్గర చేతికి వాచ్ లేకపోతే ఏమి ఇస్తారు కదా. అట్లాగే హ్యాపీనెస్ మన దగ్గర ఉంటే మనం అందరికీ హ్యాపీనెస్ ఇస్తాం. ఎస్, మన దగ్గర స్ట్రెస్ ఉంటే మనం స్ట్రెస్ ఇస్తాం. ఎవరైనా మనకు స్ట్రెస్ ఇస్తే మనకి ఎలా కోపం వస్తుందో అట్లా మనం కూడా ఇంకొకరికి స్ట్రెస్ ఇస్తే వాళ్ళకి అంతే బాధ అనిపిస్తుంది. సో నాట్ టు బ్లేమ్ ఎనీబడి హియర్, ప్లీజ్. అండ్ సి, లైఫ్ ఈస్ టు లివ్, లైఫ్ ఈస్ టు లవ్ అండ్ లివ్ విత్ ఎంతూజియాజం కదా. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా నేనైతే అంటాను, గోపీలక్ష్మి గారు ఆర్ మదన్ మోహన్ గారు, జస్ట్ మీరు మళ్ళీ ఒకసారి ప్రాణాయామాది నేర్చుకోండి. పెద్దవాళ్ళు అయ్యాము మాకు అవసరమా అనద్దు, మీరు ఒకసారి చేయండి. ఇది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, యోగా కాదు, ఇది శ్వాస ప్రక్రియ కాబట్టి మీరు హాయిగా కుర్చీలో కూర్చొని చేయొచ్చు. దీంట్లో ఆసనాలు అది ఏమీ లేదు, కుర్చీలో సోఫాలో కూర్చొని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. మెయిన్ మన శ్వాస గురించి మనం ఇక్కడ ప్రాణాయామం నేర్పిస్తాం కాబట్టి అది ఎలాంటి ఏ వయసు వాళ్ళకైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఏమీ పర్వాలేదు. అది కూడా చెప్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి, వీఆర్ హియర్ టు ఆన్సర్ యూ. ఇక అన్మ్యూట్ అని నన్ను అడగచ్చు. మేడం, శ్వాస తీసుకోవాలని చెప్పారు కదా, నార్మల్ కండిషన్స్ లో నార్మల్ గా మనం రొటీన్ బ్రీత్ తీసుకుంటాం కదా. అవును, మనం ఇప్పుడు సుదర్శన క్రియ చేయాలనుకునే చేయాలి తప్ప మనం నార్మల్ గా అంటే ఆఫీస్ లో ఉన్నా మనం ఏ పని మీద ఉన్నా గానీ కొంచెం టైం కేటాయించి లాంగ్ బ్రీత్ తీసుకొని చేయాలంటారా మేడం? లేకపోతే దానికి కాదు, రోజుకి ఇప్పుడు మీరు ఇప్పుడు మొబైల్ వాడుతున్నారు కదా, మొబైల్ రోజుకి ఒకసారి మీరు ఛార్జింగ్ లో పెడతారా లేదా రోజంతా ఛార్జింగ్ పెడతారా? ఒకసారి ఛార్జింగ్ పెడతా మేడం. 1 గంట 2 గంటలు ఛార్జింగ్ పెడితే అది ఆ ఛార్జ్ అయిన 100% మీకు రోజంతా పనికొస్తుంది కదా. అట్లాగే సుదర్శన క్రియ కూడా రోజుకి 1 అరగంట టైం పడుతుంది. ఓకే, ఒక 10 నిమిషాలు మీరు ఈ శ్వాస ప్రక్రియ అండ్ సుదర్శన క్రియ 10 నిమిషాలు ప్రాణాయామం నేర్చుకుంటే రోజుకి ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు మీరు కేటాయించుకొని చేస్తే పొద్దున పూటన కానీ సాయంత్రం పూట కానీ అది మీకు వచ్చిన ఎనర్జీ తోటి రోజంతా పనిచేస్తుంది. ఎట్ ఎనీ టైం చేయొచ్చా మేడం? దానికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? ఐ మీన్ అంటే మార్నింగ్ అని అది అంటే ఎర్లీ. ఇప్పుడు మీరు ముందు కోర్స్ చేస్తే మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇస్తాను. ఫస్ట్ మీరు కోర్సుకి ఎన్రోల్ అవ్వండి, రిజిస్టర్ చేయించుకోండి. దీనికి ఒక 1200 రూపాయలు మేము ఛార్జ్ చేస్తాము. ఓకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎన్నో రకాల సేవా ప్రాజెక్ట్స్ చేస్తోంది, మీ అందరికీ తెలుసు కూడాను. అది దాంతో ఎన్నో రకాల మాకు 80,000 మంది స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్, గురుకులం నడుస్తుంది, పెద్ద ఆశ్రమం రన్ అవుతుంది. అయితే మీరు ఇచ్చిన ఆ డొనేషన్స్ అన్ని అక్కడ ఆర్గనైజేషన్ కి వెళ్తుంది. భగవంతుడి దయ వల్ల, గురుగారి దయ వల్ల మాకైతే ఆ డబ్బులు అవసరం లేదు, మాది అంతా సేవ అన్నమాట. ఓకే, వీఆర్ హ్యాపీ. కానీ మీరు చేసినప్పుడు మీ స్మైల్ వెనకాల వచ్చే మా బ్లెస్సింగ్స్ మాకు చాలు. అందుకని వీఆర్ హ్యాపీ టు స్ప్రెడ్ దట్ హ్యాపీనెస్ టు ఎవ్రీ వన్. ఓకే, అది సంగతి. అండ్ ఇది 4 రోజుల ప్రోగ్రామ్ కదా. ఫస్ట్ మీరు లింక్ మీకు షేర్ చేస్తాము, మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేయించుకోవాలి. జూమ్ లోనే క్లాస్ అవుతుంది, ఇట్లాగే జూమ్ లోనే నేర్పిస్తాము. మీకు పర్సనల్ గా మంచిగా నేర్పిస్తాం, మీరు కంగారేం పడద్దు. ప్రతి ఒక్కళ్ళని మేము అటెండ్ చేస్తాము. ఓకే, అది మీరు ప్రాపర్ గా నేర్చుకున్నాక దెన్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయడం ఎలాగా నేర్పిస్తాము. మీరు ఇచ్చిన 1200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు తోటి మేము ఎవ్రీ సండే ఫాలో అప్ క్లాసెస్ ఉంటాయి. డైలీ మాకు సాధన కూడా ఉంటుంది, పొద్దున 6:30 నుంచి 8 గంటల వరకు. అది కూడా మీరు వచ్చి చేరొచ్చు మీకు కావాలంటే. అదంతా ఫ్రీనే, మీకు మిగతా అంతా ఫ్రీనే. ఒకసారి మీరు చేయడానికి మాత్రం ఒక ఏమిటంటారు మెంబర్షిప్ ఫీ లాగా ఒక 1200 కట్టాలన్నమాట ఫస్ట్.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సో ఇందులో మనము ఊపిరితిత్తుల గురించి ఎక్కువ ఇది చేస్తాం, ఎందుకంటే కోవిడ్ ఇమ్యూనిటీ ఫస్ట్ మనం ప్రాణశక్తి ప్రాణాయామం ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో ఇమ్యూనిటీ. అచ్చా, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పాజిటివ్ వచ్చిన వాళ్ళు, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు సుదర్శన క్రియ ప్రాణాయామం చేశాక విత్ ఇన్ 1 week 7 days లో వాళ్ళకి నెగటివ్ చూపిస్తుంది. ఇది మా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అట్లా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి. మ్యామ్, ఇట్స్ మీ. జిఎస్ రజనీ గారు బాగున్నారా? బాగున్నాం మ్యామ్. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ what you call valuable voice, madam. Oh, thank you so much. It impacts me very much. Thank By you. seeing your talk only, I could do my pranayam, everything, Sudarshan Kriya, Basic, everything. I could do it. So I was a little bit late for that, but I enjoy really about you. Thank you. Yeah, any questions you have, please? ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి. ప్రదీప్ గారు, మదన్ మోహన్ గారు. Ma'am, this can be done morning and evening or only morning? మార్నింగ్ ఆర్ ఈవినింగ్? Anything with empty stomach. Yeah. Okay, fine. Yes. So how many of you will register now? Tomorrow we will send that thing. You have shared your phone numbers, right? Yeah, Vaniji, yeah. So we have provided details in chat box also. They can take the photo. Oh, that's nice Yeah. of you. మీకు మీ డీటెయిల్స్ కూడా చాట్ బాక్స్ లో కూడా ఉంది, మీరు అందులో కూడా మేము లింక్ ప్రొవైడ్ చేసాము. చూడండి, ఇంకొక చిన్న విషయము, ఇంత ఓపికగా ఉంటున్నారు కాబట్టి నిజంగా మై రిక్వెస్ట్, ఆల్సో హంబల్ రిక్వెస్ట్, ఫస్ట్ మీరు ఒకసారి రిజిస్టర్ చేయించుకోండి. మైండ్ ఏమవుతుందంటే మనసు కూడాను కోతి లాంటిది అనమాట. వింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పొద్దున నిద్ర లేవగానే వాకింగ్కి వెళ్దామని ఎన్నిసార్లు అనుకుంటాం కదా, కానీ అది ఏ రోజు అలారం మోగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది లేవటం. ఎసోను, కానీ ఒకసారి లేవగలిగితే ఆ 5 నిమిషాలు కొంచెం భరించగలిగితే మిగతా డే అంతా బాగుంటుంది. సో అట్లాగనే ఆల్ ఆఫ్ యూ ఆల్సో, ఐ థింక్ మ్యామ్ విత్ జయలక్ష్మి మ్యామ్, యువర్ స్టూడెంట్స్ అదే సార్ అన్మ్యూట్ చేసుకోండి. Yes, ma'am. 3-4 members వచ్చారు మ్యామ్. వెరీ నైస్. ఓకే, సో ఒకసారి చూడండి. వన్స్ మీరు గనక ఇది అచీవ్ చేస్తే మీకు ఎంత మైండ్ ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చూడండి. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఆఫ్ మైండ్, ఎవ్రీథింగ్. ఇంకా చెప్పండి, ఇంకా చేసుకోవచ్చు. వెరీ నైస్. ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? రూపాజీ, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? So you are going to register now. Please register. Thursday morning 6:30 to 8:30. Okay. Any concerns you have? Any timing this thing or you have? So please let us know so that we can even talk about it. ఏమన్నా దాని గురించి మనం కూడా మాట్లాడొచ్చు. శ్రీను గారు, ఇంకా ఎస్ అరవింద్ అమ్మచి, దీపా ఆనంద్ జీ. Anyone else? Any doubts? Dr. G. Rameshwari. Okay. Who is this Sama Kondal Reddy? Sama Kondal Reddy. Sir, Srinu garu Miryala. So register చేయించుకుంటున్నారు కదా? మేడం. కాళదాస్ రెడ్డి గారు. Right. Yes, Subhash garu, any doubts you have, sir? Nothing. In fact, I just wanted to add to whatever you said. Okay. The best gift that people can give to their family is their own health. Yes, it's true, sir. Have you done the program, sir? I have done, ma'am, 2 years back. Oh, very I am. nice. Okay. So you are doing Kriya and all regularly? Yeah, in fact, I've joined you people for the daily sadhana in the morning. Oh, I come daily in the 6:30. Oh, that's great. So, doing your anybody else? Any questions here? So I request all of you, those who have done already, please motivate more people and then enroll, register people for this course and stay blessed. Yes, Rupa garu register చేయించుకోండి. గిరిబాబు గారు మీ వైఫ్ చేత రిజిస్టర్ చేస్తున్నారు కదా? ఏమ్మా హ్యాపీ? చేయండి. రైట్, ఓకే, నైస్. శరత్ శరణ్
చాలా రోజులు. హలో మేడం, చెప్పండి. ఇప్పుడు ఈ 4 రోజులు సేమ్ ప్రోగ్రామ్ ఉంటుందండి, 4 డిఫరెంట్ ఉంటాయా? అంటే మీకు 4 రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి టైం పడుతుంది సార్. ఫస్ట్ డే ఒకటి నేర్పిస్తాము, సెకండ్ డే ఒకటి, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొంచెం నేర్పించుకుంటూ వెళ్తాం అనమాట. అంటే నా ప్రాబ్లం అది కాదు మేడం, ఒకవేళ మేము గమ్మున దాన్ని క్యాచ్ చేయలేకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయలేం కదా. లేదు, మీరు 4 రోజుల వరకు మేము మొత్తము మీకు నేర్పించి, మీకు రాకపోతే కూడా మేము రోజు డైలీ సాధన ఉంది సార్, సాధన గ్రూప్ ఉంది మన దగ్గర. పొద్దున కావాలంటే పొద్దున, సాయంత్రం కావాలంటే సాధన గ్రూప్ ఉంది, అందులో మీరు చేరొచ్చు. డైలీ ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తున్నాం. ఒకవేళ చేయలేకపోతే రికార్డింగ్ అవసరమా అంటే మైసే గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు యాక్చువల్ గా. రికార్డింగ్ వద్దు, రికార్డింగ్ చేసినా మీకు అందులో ఏం అర్థం కాదు. అందుకే మేమే మీకు పర్సనల్ గా ప్రతిరోజు కూర్చోపెట్టి మళ్ళీ మేము డైలీ సాధన కూడా చేస్తాం. డోంట్ వరీ, కావాలంటే అడగండి. మన దగ్గర ఇక్కడ రోజు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మెంబర్స్, రోజు చేస్తున్న వాళ్ళు. జయలక్ష్మి గారే ఉన్నారు. జయలక్ష్మి గారు మీరే చెప్పండి, మాట్లాడండి ఒకసారి. మీరు ఆమె రోజు వస్తున్నారు, ఆమె షీఈస్ ప్రొఫెసర్ ఇన్ అవర్ యూనివర్సిటీ JNTU. చెప్పండి మ్యామ్, చెప్పండి మీ అనుభవం ఏంటి? 1 month అయిందండి నేను నేర్చుకుని. లాస్ట్ 17th to 20th బ్యాచ్ లో నేర్చుకున్నాను. దాని తర్వాత ఎవ్రీ మార్నింగ్ 6:30 to 8 సాధన గ్రూప్ ఉంటుంది. సో దాంట్లో మనకి సేమ్ ట్యూటర్స్ వాణి మేడము, తర్వాత శివ గారు, ఇద్దరు శివాలు, వీటి శివ, కుల్షణ శివ గారు. సో మార్నింగ్ మనకి యోగాతో పాటు అన్ని లైక్ ఒక ట్యూటర్ కదా, ఫేస్ టు ఫేస్ ఎలా ఉంటారో జూమ్ లో మనము ప్రతిరోజు 6:30 to 8 అటెండ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 1 month నుంచి నేర్చుకున్నాం కాబట్టి బాగా మంచి ప్రాక్టీస్ వచ్చింది అనమాట. సో అర్లియర్ లేనట్టుంది సాధన, బట్ 1.5 month నుంచి దే హావ్ స్టార్టెడ్. చాలా బాగుంది అది మాట. మేడం చెప్పండి వెంకటపతి గారు, రిజిస్టర్ చేయించుకోండి ముందు మీరు. రేపు చేయించుకుంటానండి. అంటే నేను అనుకున్నాను 4 days తర్వాత స్టాప్ అయిపోతుందేమో అనుకున్నా. సక్సెసివ్ కంటిన్యూస్ గా ఉంది. మేము ఎలా కేర్ తీసుకుంటాం అన్నది వీళ్ళే చెప్తారు, మేమెందుకు చెప్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్. సో ఇంకా ఎవరు? అరవింద్ గారు, అరవింద్ అమ్మచి, ఐ కుడ్ సీ సమ్. శ్రీనివాస్ గారు, శ్రీను మిర్యాల, ప్లీజ్ రిజిస్టర్ చేసుకోండి సార్. ఓకే మేడం. నెంబర్ ఇచ్చారా? ఇచ్చాం మేడం. ఓకే ఫైన్. మీరు ఎవరి ద్వారా? మన గిరిబాబు గారా ఎవరు మీది? మిమ్మల్ని ఇక్కడ రిఫర్ చేసి మాకు గ్రూప్ లో వచ్చింది మేడం. వెరీ నైస్. ఓకే, మీ నెంబర్ కి నేను పంపిస్తాను, మీరు రిజిస్టర్ చేసుకోండి. మదన్ మోహన్ గారు, ఇంకా మీరు ఈసారి కూడా మదన్ మోహన్ గారు ఒకసారి మీరు అసలు రండి. ఈయన అందరి చేత చేయించారు, ఈయన కోడల చేత చేయించారు, కోడలు గారు అమ్మ చేత చేసినారు. మీరు ఎప్పుడు చేస్తారు సార్? అట్లీస్ట్ మీతో మీరు కూర్చొని వింటున్నారు, మాకు చాలా నచ్చింది. ఆయన కోడలు డాక్టరు US నుంచి, ఆమె చేశారు. అండ్ షీ రియల్లీ, ఆ డాక్టర్స్ కి ఎంత స్ట్రెస్ ఉందంటే సుదర్శన్ క్రియ చేశాక ఆమె అనుభవం వినండి, ఎంత బాగుంది, ఎంత రిలాక్సింగ్ గా ఉంది అని చెప్తారు ఆమె. ఐ మీన్ మీ ఎస్ మదన్ మోహన్ కూడా చేశాడు, మా మనవరాలు ఇద్దరు చేశారు. అదే కదా, 2 కోర్సులు చేసింది. మీరు చేయండి, మీరు అడ్వాన్స్ కోర్స్ కూడా చేసింది. ఈసారి మీరు చాలా ఏళ్ళ నుంచి వేరే చేస్తున్నాను, అందుకని ఇంకా ఇప్పుడే ఆలోచించుకోలేదు. పర్వాలేదు, ఒక్కసారి సుదర్శన్ క్రియ చేయండి, మాకు మా ఆనందం కోసం చేయండి. సునీల్ కుమార్ గారు, మీరు చేశారా క్లాసు? లేదండి. చెయ్యండి మరి, రిజిస్టర్ చేయించుకోండి. ఓకే ఓకే. విన్నారా? లే, ఇప్పుడే ఆన్లైన్ వచ్చాను నేను. అయ్యో, ఏం చేస్తుంటారు మీరు? నేను దుబాయ్ లో ఉన్నా అండి, ఫ్రమ్ దుబాయ్. ఓకే. I just finished my work and came. Okay, fine. Anyway, but I think you can register. You share your number. We shared that link there in the chat. Okay. Okay. Just take that link and then you can register. It is morning 6:30 to 8:30. I think it is morning 6:30 to 8:30. It will be suitable for you. Yeah, 6:30 to 8:30. Okay. Yes, it will be. I'll try my best. Yeah. Yeah. Okay, but some Indian has to register because you cannot register from there, I think. Okay. Yeah. Okay, let me see how I can do it. Yeah, please. Okay, thank you ma. Jayalakshmi garu, మీ స్టూడెంట్స్ ని ఒకసారి ఇది చేయండి. రూప గారు, please register to take the link, right? And would love to see you in the day after tomorrow in the class. I wish all of you be there. And let's all spread the happiness, and let's all spread this more happiness and then peace in the world. What say? Yes?
కదా, మనందరం హ్యాపీగా ఉండి ఒక ఇలాగా స్ప్రెడ్ చేస్తే కోవిడ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ కదా, రైట్? థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ అవర్ from Art of Living team, and thanks for listening to us. Sudarshan, thank you. Shiva, thank you. Jayalakshmi garu, thank you. Thanks to everyone, one and all. అందరూ రిజిస్టర్ చేయించుకొని, ఇంకా ఎవరైనా నెంబర్స్ ఇవ్వకపోతే మాత్రం చాట్ బాక్స్ లో నెంబర్స్ ఇవ్వండి. ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం ఒకసారి నన్ను అడగచ్చు ఇప్పుడు కూడాను. రెస్ట్ ఆఫ్ యూ కెన్ లీవ్. డౌట్ ఉంటే మాత్రం మీరు ఉండి అడగచ్చు, పర్వాలేదు. ఎవరు వెళ్ళిపోవాలంటే ప్లీజ్. ఓకే, రిజిస్టర్డ్ మ్యామ్. ఓ గ్రేట్, దిస్ నెంబర్ ఈజ్ రిజిస్టర్డ్ 9490. ఓకే, ఫైన్. ఓకే, take the chart, photo of the chart. Nitish, are you taking all the numbers? Okay. Nagalakshmi garu. Samai, who is this? Samai Kandareddy. Samakandareddy. ఇది వీళ్ళ మీరు మొహాలు కూడా చూపించటం లేదు సార్, ఎక్కడున్నారో ఏమిటో. నివేదిత, who is this నివేదిత? జూమ్ యూజర్. ఎస్ సార్, మీరు చేశారు కదా ఆల్రెడీ కోర్సు. మీ జూమ్ యూజర్ అని పెట్టుకున్నారు, మీ పేరు చెప్పడం మీది తాంబయ్య మైసయ్య గారు కదా, వెంకటపతి గారు. ఓకే, రైట్. షల్ వి ఎండ్ ద ప్రోగ్రామ్ దెన్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గిరిబాబు గారు, మీ ఫ్రెండ్స్ వచ్చారా? విన్నారా? విన్నారా? వచ్చారా మీ ఫ్రెండ్స్? ఓకే, వాళ్ళందరూ ఇంకెందుకు చెప్పాం, బానే అర్థమైందా మీకు చెప్పింది మేము? మీరు ఫస్ట్ డే మిస్ అయ్యారు కదా. అదే, ఇంకా ఇప్పుడు వాళ్ళ చేత రిజిస్టర్ చేయించండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఓకే సుదర్శన్, షల్ వి ఎండ్ ద ప్రోగ్రామ్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వెంకటపతి గారు, మీరు రిజిస్టర్ చేయించుకోండి.